వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో వచ్చే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కదండీ. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గకుండా ఉంటే మన కడుపులో వచ్చే కోలన్ క్యాన్సర్, మన పేగుల్లో వచ్చే క్యాన్సర్‌ని మనము ప్రివెంట్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత కూడా మనం తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీని నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ అండ్ డైటీషియన్ చాందిని గారు. సో, ఈరోజు మనం ఈ కోలన్ క్యాన్సర్ తగ్గించుకోవడానికి ఎలాంటి రెమెడీ వాడుతున్నాము? ఈ జ్యూస్ ఏంటి? ఇవన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఒక జ్యూస్ కోలన్ క్యాన్సర్‌ని తగ్గించుకోవచ్చు. మన పేగుల్లో మలబద్ధక సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఒకేళ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్‌ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా! ఇందులో మనం వాడే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అది మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని ఎలా తగ్గిస్తుంది? అట్ ద సేమ్ టైమ్ మనకు ఒకవేళ కోలన్ క్యాన్సర్ వచ్చింటే వాళ్ళకి పేగుల్లో క్యాన్సర్ వచ్చింటే అది ఎలా తగ్గిస్తుంది? ఓకే. గుడ్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, బాడీలో ఏ డిసీజ్‌కి ప్రాబ్లమ్ వచ్చినా స్టార్టింగ్ గట్ నుంచి స్టార్ట్ అవుతది. ఎందుకు గట్ నుంచి స్టార్ట్ అవుతది అంటే, మనం తిన్న ఫుడ్ ఏదైతే ఓరల్‌గా తీసుకుంటామో అది డైరెక్ట్‌గా స్టమక్‌లోకి వెళ్ళాలి. స్టమక్ నుంచి బ్రేక్ డౌన్ చేసి అది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్‌కి అనేది వెళ్తుంది. సో, ఈ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా జరగకపోతే ఏ ఆర్గాన్‌కి కావాల్సిన ఆ ఆర్గాన్‌కి యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ సో, మనకు కావాల్సిన వాటర్ అనేది వెళ్ళదు. ఓకే. సో, ఏదైతే ఫ్రూట్స్‌లోని అండ్ మనం తినే వెజిటబుల్స్‌లో ఉంటుందో సో, అది ఎక్స్ట్రాక్ట్ అయ్యి బాడీకి కావాల్సినవి వెళ్ళవు. సో, బాడీకి ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుక ఒకటి ఉంటే సరిపోదు. ఒకవేళ ఇటుకున్నా, సిమెంట్ ఉన్నా సరిపోదు. దాంట్లో వాటర్ ఏసి దాన్ని లిక్విడ్‌లా చేసి అంటించాలి. ఓకే. అట్లాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ గానీ అవన్నీ మనకు కావాలి. సో, అవన్నీ ఉంటేనే ప్రతి ఆర్గాను ఫంక్షనింగ్ బావుంటది. ఓకే. సో, ఇప్పుడేంటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే, మనం తిన్న ఫుడ్డు ఎంత గట్టిగా అయినా కూడా అది గ్రైండ్‌లో మిక్స్ చేసేసి అది మిగతా పార్ట్స్‌కనేది ఇవ్వాలి. సో, ఓకే. మీకక్కడ మిక్స్ అవ్వలేదు, గ్రైండ్ అవ్వలేదు. సో, ఏమవుతది అంటే అది బ్లోట్ అయ్యి పైకైనా వస్తది. లేదా అక్కడే ఉండిపోయి మీకు ఫుడ్ పాయిజన్ అయినా అవుతది. లేదు అంటే అట్లాగే స్టోరేజ్ ఉండిపోయి ఫ్రిడ్జ్‌లో గానీ ఆర్ బయట గానీ ఒక వస్తువుని 7 డేస్‌కి మించి ఇంకా ఎక్స్‌టాన్షన్‌గా మీరు పెట్టాలని అనుకుంటే అది ఖచ్చితంగా ఫంగస్ వచ్చి పోయిద్ది. సో, ఓకే. అట్లాగే ఈ పేగు గోడల పైన కూడా అది కుళ్ళిపోయి దాన్ని కుళ్ళింపజేసి అక్కడున్న సెల్స్ అన్ని డెడ్ చేసి సో, ఆటోమేటిక్‌గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. ఓకే అండి. ఈరోజు అంటే ఈ క్యాన్సర్ నుంచి బయటపడడానికి, మలబద్ధక సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఇది పైనాపిల్. ఓకే అండి. సో, పైనాపిల్‌లో డయూరిటిక్ యాక్టివిటీ ఉంటది. అలాగే పెప్సిన్, ట్రిప్సిన్‌కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే. సో, ఎంత మీరు రా మెటీరియల్ ఫుడ్ తీసుకున్నా, అంటే మీరు మాంసాన్ని ఉడికించకుండా రాగా తీసుకున్నా, దాన్ని ఈజీగా డైజెషన్ చేసే కేపబిలిటీ పైనాపిల్‌కుంది. ఓకే. సో, మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా తిన్న తర్వాత ఒక పైనాపిల్ తీసుకుంటే ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే. అట్లాగే ఇది ఏదైతే దాన్ని డైజెషన్ చేస్తుందో, డైజెషన్ చేసిన దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి కొలాయిన్‌కి పంపించడానికి కావాల్సిన ఫైబర్ ఐటెమ్ అనేది మనకి కీరా దోసలో ఉంటది. దాంతో ఓకే. పాటు జింక్ ఉంటది, మెగ్నీషియం ఉంటది. అట్లాగే సోడియం, పొటాషియం మన బాడీకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ లెమన్ అనేది విటమిన్ సి రిచ్ కంటెంట్. సో, ఇదేంటంటే ప్రతి పార్ట్‌లో మనకు కావాలి. ఎందుకంటే బాడీ పీహెచ్ లెవెల్స్‌ని న్యూట్రలైజ్ చేయడానికి. ఓకే. సో, అట్లా మనకు లెమన్ యూజ్ అవుతుంది. సో, ఈ మూడిటితో మనం జ్యూస్ చేసుకొని తాగితే గనుక ఫర్దర్‌గా వచ్చేదాన్ని గానీ, ప్రెజెంట్ ఉన్నదాన్ని గానీ మనం తగ్గించుకోవచ్చు. ఓకే అండి. అంటే దీన్ని ఈ మూడిటిని మనం జ్యూస్ లాగా చేసుకొని తాగాలంటారు. జ్యూస్‌లో చేసుకొని సో, తాగాలి. ప్రిపేర్ చేద్దాం మేడం. ఓకే అండి. పైనాపిల్ పీసెస్ తీసుకున్నాను. ఓకే. అట్లాగే కీరా దోస పీసెస్ తీసుకుంటున్నాను. ఓకే అండి. సో, నేనేంటంటే నా దగ్గరున్న ఇంగ్రీడియెంట్స్‌ని బట్టి నేను తీసుకుంటున్నా. చాలా మంది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి తాగొచ్చు, తాగకపోవచ్చు. అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటది. సో, ఒకవేళ కీరా దోస మేము తాగలేము అని అనుకున్న వాళ్ళు కొన్ని కీరా దోస యాక్సెప్ట్ చేసుకోవచ్చు. దానికేం ఓకే. లేదు. సో, దాంతో పాటు వాళ్ళు ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. సో, ఓకే. అది కూడా వెల్ అండ్ గుడ్. లేదు నిమ్మకాయ తీసుకోలేను అనుకుంటే ఉసిరికాయ వేసుకోవచ్చు. ఓకే. సో, అవన్నీ మన ఇష్టం ప్రకారం మనం చేసుకోవచ్చు. ఓకే. సో, నేనంటే దీనికి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తున్నాను. సో, ఓకే. అట్లాగే నిమ్మకాయ. ఓకే. యాక్చువల్లీ నిమ్మకాయ మీరు లాస్ట్‌లో అయినా చేసుకోవచ్చు. ఓకే. మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయండి? అసలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గాని, లోపల క్యాన్సర్‌లు రావడం గాని ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? అది అవేర్‌నెస్. ఎందుకు అవేర్‌నెస్ రావాలి అంటే మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం? ఏ ఫుడ్‌లో ఏముంది? ఓకే అండి. సో, మనకి చాలామంది
ప్రతి ఫుడ్ తీసుకుంటారు. ఓకే. కానీ తీసుకున్న ఫుడ్ మీకు కరెక్ట్ గానే అనిపిస్తుందా? ఎందుకు అంటే ప్రెజెంట్ ఉన్న ఈ సొసైటీలో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో ప్లాస్టిక్ అనేది కంపల్సరీగా యాడ్ అయి ఉంటుంది. ఓకే. ఈ రోజు రేపు మాపు మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఈవెన్ కారం అది కూడా డూప్లికేట్ వచ్చింది. అండ్ రైస్, ప్లాస్టిక్ రైస్ కూడా వచ్చాయి. అట్లాగే మీరు మార్నింగ్ టైం టిఫిన్స్ తెచ్చుకుంటారు ప్లాస్టిక్ పేపర్ వేసి, సో ఆల్మోస్ట్ ప్లాస్టిక్ కరిగి ఉంటుంది. అట్లాగే మీరు తీసుకునే బిర్యానీ హాట్గా ఉండే దాని మీద తెచ్చి తీసుకుంటారు. అట్లాగే మీరు రోజు తాగే డిస్పోజల్ గ్లాసెస్, టీ గ్లాసెస్, సో దాంట్లో కూడా చుట్టూ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. సో ప్రతి దాంట్లో మనం తీసుకున్న దాంట్లో ప్లాస్టిక్ అనేది కన్జ్యూమ్ అయి ఉంది. సో ఉన్నదాన్ని మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు బాడీ ఏంటంటే మీరు ఏదైతే నేచర్ నుంచి ఇచ్చారో ఆ నేచర్ని అది డైరెక్ట్గా తీసుకోగలదు. అదర్ దెన్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని అది తీసుకోలేదు. సో అదేమనుకుంటుందంటే మనది అని అనుకుని వెళ్ళేటప్పటికి ఆ ప్లాస్టిక్ అనేది ఏం చేస్తుందంటే సెల్ని డ్యామేజ్ చేసి కంప్లీట్గా రప్చర్ అనేది చేస్తుంది. అందుకని మనకు ఈ డిసీజెస్ అన్నీ చాలా తక్కువ ఏజ్ నుంచి స్టార్ట్ అవడం. ఇది వరకు మీ చిన్నప్పుడు గుర్తుందా, మీరు టిఫిన్ షాప్కి వెళ్తే ఆకుల్లో పెట్టించేవాళ్ళు అరిటాకులు. కానీ అదే ఇప్పుడు మీరు టిఫిన్ షాప్కి వెళ్తే మీకు ఆకు కనిపిస్తుందా? లేదు. అదే ఇప్పుడు మీరు బిర్యానీకి వెళ్తే వాళ్ళు అన్ని ఐటమ్స్ చేసి ఇస్తారు, కానీ లాస్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు దేంతో ప్యాక్ చేస్తారు? ప్లాస్టిక్. సో దాంట్లోనే మీకు ప్లాస్టిక్. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ మీ వెనకాతలే ఉంటుంది. ఈవెన్ మీరు ఇప్పుడు భోజనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు ప్లేట్స్ ఇస్తారు, పేపర్ ప్లేట్స్, దానిపైన ఏముంటుంది? ప్లాస్టిక్. సో ప్రతిదీ ప్లాస్టిక్ తో మనం ట్రావెల్ అవుతున్నాం, ప్లాస్టిక్ ని తింటున్నాం, ప్లాస్టిక్ తో పడుకుంటున్నాం. ఈవెన్ మిల్క్ ప్యాకెట్స్ మీరు ప్లాస్టిక్ ని ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నారు. తీసుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏంటనేది అంటే ప్రైమరీ కాజే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మీకు గ్రీనీగా ఉంటుంది, మీకు దాని ఇండికేషన్ తెలుస్తుంది. మనం చేసుకున్న జ్యూస్ ని రోజుకి అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? మీకు దాని సివియారిటీని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంది, సో మీరు డైలీ 2 times తీసుకోండి. అదే మీకు కాన్స్టిపేషన్ లేదు, నార్మల్గా ఉందంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత తీసుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక ప్రాబ్లం ఉంటేనే తీసుకోవాల్సిన నీడ్ లేదండి. ఇప్పుడు మీరు హై అమౌంట్ ఆఫ్ దాన్ని ఏమంటారు చికెన్ కానీ మటన్ కానీ అట్లా కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా ప్రికాషనల్గా తీసుకోవడంలో అయితే తప్పలేదండి. ఇప్పుడు చాలా మంది నాకు డైజెషన్ కాలేదురా, నేను బిర్యానీ తిన్నాను రా, సో వెంటనే పక్కనే ఒక సోడా తాగాలి ఎందుకు డైజెషన్ అవుతుంది, లేదు అంటే వేరే డ్రింక్ ఏమైనా తాగాలి డైజెషన్ అవుతుంది. యాక్చువల్గా ఆ 2 తాగే కంటే ఒక పైనాపిల్ జ్యూస్, ఒక కుకుంబర్ జ్యూస్ లేదా 2 మిక్సింగ్ తాగితే ఇంకా ఎక్సలెంట్ గా డైజెషన్ అవుతుంది. ఓకే అండి. సో మన జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో దీన్ని మనం ఒక 100 ml మినిమం 100 ml నుంచి 150 ml టేక్ చేస్తే సరిపోతుంది. డ్రింక్ చేస్తే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే వాటర్లోని టైప్స్ ఉంటాయి. మీరు ప్లెయిన్ వాటర్ తాగుతున్నారు, సో మీకు అందులో ఏమి ఉండవు. ఆర్ఓ వాటర్ తాగుతున్నారు, అందులో అస్సలు మినరల్స్ ఉండవు. బిస్లరీ వాటర్ సంథింగ్ లైక్ దట్ తీసుకుంటున్నారు, మినరల్ వాటర్, సో అందులో మినరల్స్ యాడ్ అయి ఉంటాయి. మినరల్స్తో పాటుగా విటమిన్స్ యాడ్ అయి ఉన్నది ఎందులో ఏమైనా ఉందంటే వెజిటేబుల్ వాటర్, మీన్స్ ప్యూర్ వాటర్. సో మీరు దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే మీ సెల్ వాల్స్ అంత పటిష్టంగా ఉంటాయి అన్నమాట. అంటే మనం గోడని ఎంత బాగా మనం కడితే ఆ వాల్ అనేది అంత పటిష్టంగా ఉంటుంది. అంటే మన బాడీ సిస్టమ్ని మనం అంత సెక్యూర్గా చేస్తున్నట్టు అనమాట. ఓకే మ్యామ్, నిజంగా సూపర్గా చాలా మంచి రెమెడీ చెప్పారు. చూసారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా ఇలా దీన్ని తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్స్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు మేడం చెప్తున్నారు. మేడం, మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీ తెలియజేసినందుకు మా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ. నమస్తే.